సో శాలరీ సంగతికొస్తే మనకి ఇది క్లరికల్ క్యాడర్ పోస్ట్ కాబట్టి ఇది ఎక్స్ సిటీ, వై సిటీ, జెడ్ సిటీలో మీకు పోస్టింగ్ ఉంటుంది. సో అది ఏ సిటీకి చెందిందనేది మీకు అప్పుడు తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్లో ఉంటుంది అండ్ నోటిఫికేషన్లో కూడా ఉంటాయి సిటీస్. సో ఆ సిటీ బట్టి మనకి 30K నుంచి 35K దాకా వస్తుంది గ్రాస్ పే. సో అండ్ ఇందులో మనకి పీఎఫ్ డైరెక్ట్ చేస్తారు. సో పీఎఫ్ పోయాక మనకు నెట్ పే అనేది నీకు ఆల్మోస్ట్ 27 నుంచి 32 అలా వస్తుంది. సో నెక్స్ట్ నా వర్క్ గురించి చెప్పాలంటే, సో నేను వర్క్ చేసేది క్లస్టర్ ఆఫీస్. సో క్లస్టర్ ఆఫీస్ అనేది ఒక హెడ్ ఆఫీస్ అనమాట. సో మా క్లస్టర్ కింద 5 బ్రాంచెస్ ఉంటాయి. సో ఆ 5 బ్రాంచెస్ ఏంటంటే నెల్లూరు ఒకటి, నాయుడుపేట అండ్ తిరుపతి ఇట్సెల్ఫ్, నెక్స్ట్ కడప అండ్ చిత్తూరు. సో ఈ 5 బ్రాంచెస్ నుంచి ఏరియా ఆఫీసెస్ నుంచి ఫైల్స్ వస్తాయన్నమాట మన దగ్గరికి. సో ఎవరైతే హోమ్ లోన్స్కి అప్లై చేసి ఉంటారో ఆ అప్లై చేసిన వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదంటే హోమ్ లోన్ అప్లై చేయడానికి. సో వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, కేవైసీస్ అంటే వాళ్ళ న్యూ ఇయర్ కస్టమర్ అవి కానీ, నెక్స్ట్ వాళ్ళు కొనాలనుకుంటున్న ప్రాపర్టీ వాల్యూ ఎంత, వాళ్ళ సివిల్ స్కోర్ ఎలా ఉంది, ఇలా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కలిపి సో వాళ్ళ ఏరియా ఆఫీస్ వాళ్ళు ఒక ఫైల్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని కలిపి ఫైల్స్ చేసి ఆ ఫైల్స్ మనకి క్లస్టర్కి తీసుకొస్తారు. సో క్లస్టర్లో ఏం జరుగుతుందంటే లోన్ శాంక్షనింగ్ ఉంటుంది. సో లోన్ శాంక్షనింగ్ వర్క్లోనే నేను ప్రెసెంట్ ఈ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాను. సో ఆ ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేయాలి. ఆ తర్వాత లోన్ సబ్సిక్వెంట్ లోన్ అని అండ్ లోన్ డిస్బర్స్మెంట్ అని ఇలాగా డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. సో డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ వర్క్స్ చేస్తుంటారు. లోన్ డిస్బర్స్మెంట్ అంటే అమౌంట్ రిలీజ్ చేయడం అనమాట. సో ఇలాగా ఈ క్లస్టర్ ఆఫీస్లో జరిగే వర్క్స్ అన్ని ఇలా ఉంటాయి కంప్లీట్. సో నెక్స్ట్ పోస్టింగ్ గురించి వస్తే మనకి ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తాడో, సో మన ప్రిఫరెన్సెస్కి దగ్గరలో వేకెన్సీస్ ఉంటే మనకు పోస్టింగ్ ఇస్తాడు, అక్కడ లేకపోతే దూరంగానే ఇస్తాడు. ఇట్స్ నాట్ కంప్లీట్లీ నెససరీ దట్ మనం పెట్టిన 3 ప్రిఫరెన్సెస్లోనే వస్తుందని గ్యారంటీ లేదు. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా చాలా కష్టం అనమాట ఫస్ట్ 3 years యాజ్ ఐ హ్యావ్ హియర్. సో ఫస్ట్ 3 years వరకు మనకి ఎక్కడికి ట్రాన్స్ఫర్స్ ఉండడానికి ఉండదు. అండ్ లీవ్స్ అనేవి ఫస్ట్ మాకు ప్రొబేషన్ పీరియడ్ నడుస్తుంది ఒక 6 months వరకు. సో ఆ 6 months వరకు మనది జాబ్ గ్యారంటీ ఇచ్చినట్లేదు, అంటే ఆ తర్వాత పర్మనెంట్ చేస్తాడు. 6 months ప్రొబేషన్ అంటారు. సో ఫస్ట్ 1 month అయితే లీవ్ అడిగే ప్రసక్తే లేదు, మనకి లీవ్ అయితే ఇవ్వరు. సో ఆఫీస్ చాలా బాగుంటుంది. ఐ విల్ అప్లోడ్ ద ఆఫీస్ వీడియో ఆల్సో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో.